కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా హిమాలయాల స్థాయికి తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొని పోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్లు ఉద్యమం, ఆ తర్వాత దాదాపు 10 ఏళ్లు అధికార పార్టీగా, మళ్ళీ గత 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకగా ఇవాళ దేశం మొత్తంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అదేవిధంగా తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైనా, మూసీ బాధితులైనా, లగచర్ల బాధితులైనా, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధనదాహానికి బలైన అక్కడి విద్యార్థులైనా అందరూ కూడా వరుసగట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుంది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ గులాబీ జెండాకే జైగొడుతున్న పరిస్థితి. ఇవాళ ఇక్కడ జరుగుతున్న సభ, జరగబోతున్న సభ ఎల్కతుర్తిలో ఏదో ఆషామాషి సభ కాదు. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే. ఇక్కడ జయప్రదంగా, అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజతోత్సవ నీళ్లు కానీ, మజ్జిగ కానీ, ఏమైనా ఇతరత్రా చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా ఆలోచించి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు మరి ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి, నియోజకవర్గం నుంచి ప్రతి జిల్లా నుంచి రిపోర్ట్ వస్తూ ఉంది, మాకు ఇంకా ఎక్కువ బండ్లు ఏర్పాటు చేయండి, కేసీఆర్ గారిని చూడాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట వింటే ధైర్యం వస్తుంది, ఆయన మాట వింటే ఈ కాంగ్రెస్ అరాచక పాలన అంతం చేయడానికి ఈ బాధితులందరికీ గుండె నిండా మళ్ళొక్కసారి ఉత్సాహం వస్తుంది, కాబట్టి మేమొస్తామంటే మేమొస్తామని చెప్పి ఎక్కడి వాళ్ళక్కడ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అయింది. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్కు రజతోత్సవాలంటే మరి బీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది, దాని కథా కమామిషు ఏంటి అనేది అదిగా మీరు తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. కానీ మనోడు ఈ మధ్యన కొంచెం శనుకులు వేసుకుంటూ, కొంచెం వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటూ మాట్లాడుతున్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటున్నాడు. అంటే జనమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నది అని చెప్పి, అంటే మరి మనోనికి ఈ సబ్జెక్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరో, ఉప్పందించేటోళ్ళు ఎవరో, లేకపోతే ఈ సబ్జెక్ట్ మాట్లాడడం అంటే వాళ్ళు ఎవరో, కానీ ఆ జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకే విలన్. మరి ఇప్పుడు కేసీఆర్ కొడుకే విలనా ఈ బీఆర్ఎస్ జనతా గ్యారేజ్లో? దాంట్లో తండ్రి కొడుకు విలన్ అయితే చంపిస్తాడు. అసలు ఏం పోలికరా బాబు ఇదంతా, నాకు అర్థం కావట్లేదు. ఒక కంటెంట్ మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఉండే వాస్తవాలు ఏంటి, దాంట్లో ఉన్న అంశం ఏంటి అనేది కనీసం గుర్తుపట్టకుండా మనోడు జనతా గ్యారేజ్, మాది బీజేపీ జనతా గ్యారేజ్ అంటున్నాడు. జనతా గ్యారేజ్లో మరి ఆ జనతా గ్యారేజ్ ఓనర్ కొడుకు విలన్. మరి ఇప్పుడు కేటీఆర్ విలనేనా? కేటీఆర్ విలన్ అనుకొని జనతా గ్యారేజ్ అంటున్నారా? ఇలా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ ఎట్లా కొట్లాడతారంటే గతంలో మా రేవంత్ రెడ్డి గారు కొట్లాడినట్టు కొట్లాడతారు. మీ గజ్వేల్ నడిగడ్డకొచ్చి గర్జించిన రేవంత్ రెడ్డి గారి సింహగర్జన ఒకసారి చూస్తే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండి కొట్లాడే నాయకుడు చేసే పద్ధతి అది. దళిత గిరిజన దండోరా, లేకపోతే నిరుద్యోగ గర్జన, ఇట్లాంటి సమస్యల మీద నేరుగా ప్రతిపక్షంలో ఉండే అధ్యక్ష హోదాలో ఉన్న నాయకుడు కానీ,
లేదంటే విపక్షంలో ఉన్న ఆ రోజు మీరు సిఎల్పి లేకుండా చేసినా కూడా బట్టి విక్రమార్క గారు ఆ రోజు మా పార్టీ నాయకుడు. సరే మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా, ఎందుకు దళితుని చేయలేకపోయినో చెప్పలేకపోగా, అది ప్రపోజల్ తెచ్చిన రాజయ్యను, మన స్టేషన్ కనుపూర్ రాజయ్య గారిని డిప్యూటీ సీఎంగా ఎందుకు తీసిండ్రో తెలియక ఆయన దళితుడే. ఇటు బట్టి గారి యొక్క సిఎల్పి హోదాను కూడా తీసేసిండ్రు అనుకో, అది వేరు విషయం. కానీ నేనంటున్న మీ నాయన ఇప్పుడు ఈ 16-15 నెలల నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలే, బయట మీటింగ్లకు వెళ్ళి గర్జించి ఏం చేస్తాడు, ఆ గర్జన కోరికేది ఎవరు? ఆయన అట్లా గర్జించి గాండ్రిస్తేనే నీ గర్జన జాలనాయన అని ఇంట్లో బండబెట్టిరు ప్రజలు. మళ్ళీ వచ్చి మొత్తం కేసీఆర్ పిలుపు కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలా దాదాపు వాళ్ళు ఏందో బయట ప్రచారమేమో 100 కోట్లు 200 కోట్లు అని అంటారు, కానీ 300 కోట్ల దానికి ఖర్చు పెట్టి ఊరూర నుంచి జనాన్ని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. చేసుకోండి, ఎందుకంటే మీరు చరిత్రలో చేసిందంతా అదే. కానీ ఇక్కడ ప్రజల పక్షాన లేని కేసీఆర్కు ఎందుకు ఇంత మీరు బలోపేతం చేస్తుండ్రు, ఇంత సీన్ క్రియేట్ చేస్తుండ్రు అంటే ఇంకనన్నా లేచి మాకెవరికన్నా ఏమని